బోడుప్పల్లో భార్య హత్య కేసు సంచలనంగా మారింది. భార్య జ్యోతిని రంపంతో ముక్కలు ముక్కలుగా చేసి భర్త మహేందర్ దారుణంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా భయాన్ని కల్పిస్తోంది. కొద్ది రోజుల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మహేందర్ జ్యోతి. పెళ్లికి ముందు 10 నెలలు బోడుప్పల్లో నివాసం ఉన్నారు. 25 రోజుల క్రితమే మళ్ళీ హైదరాబాద్ వచ్చారు మహేందర్ జ్యోతి. క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు మహేందర్. జ్యోతిని ముక్కలుగా నరికి కాళ్ళు చేతులు తలను వేరు చేశాడు మహేందర్. శరీర భాగాలను ఎక్కడెక్కడో పడేశాడు. జ్యోతి గర్భిణిగా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మహేందర్ జ్యోతి స్వస్థలం వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ గ్రామంగా తెలుస్తోంది. మేము చెప్తున్నటువంటి వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు గాయపడవచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. అయితే తన భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి యువతిని ఇంత దారుణంగా హత్య చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరోవైపు ఆ యువతి గర్భిణి అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే మహేందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ఆ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, పోలీసులు ఏమంటున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. శిల్ప ఉన్నారు లైవ్లో. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మీరు అక్కడ లొకేషన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు చాలా దారుణంగా, చాలా బ్రూటల్గా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. శరీర భాగాలను వేరు చేసి ఎక్కడో వేశారు, ఎక్కడో పడేశాడు అంటూ కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అసలు పోలీసులు ఏమంటున్నారు? దారుణం జరిగింది. మీర్పేట్ మర్డర్ తరహా కేసు మరోసారి ఇటు నగరంలో నమోదవడంతో ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు ఒక్కసారిగా ఉలికి పడుతున్న. ప్రస్తుతం నేను స్పాట్ దగ్గర ఉన్నాను. మనకు కనిపిస్తున్నటువంటి అయితే బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లోనే ఒకవైపు స్వాతి, అదేవిధంగా మహేందర్ రెడ్డి జీవిస్తున్నారు. వాళ్ళు కొంతకాలం క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళది వికారాబాద్ జిల్లా అన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని ప్రస్తుతం స్వాతి ప్రెగ్నెంట్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎందుకు అత్యంత దారుణంగా హత్య చేయాల్సి వచ్చింది? దాదాపు బాడీ పార్ట్స్ మొత్తం కూడా వేరు చేసినట్టు కూడా తెలుస్తుంది. వేరు చేసి కవర్లో కట్టేసినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. దీనికి గల కారణాలు కూడా తెలియాల్సి ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసి వాళ్ళు ఎంతకాలం నుండి ఇక్కడ ఉంటున్నారమ్మా? 1 year ఉన్నారు. మళ్ళీ వెళ్ళిపోయి మొన్న రీసెంట్గా 1 month అవుతుంది వచ్చి. సో భార్య ప్రెగ్నెంట్ కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ వెళ్ళిపోయింది కాబట్టి అమ్మ వాళ్ళైతే ఊర్లో ఉంటారు కదా, తను మీ అందరికి తెలిసిన వాళ్ళం ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. తను ఇక్కడ రింగ్ రోడ్ దగ్గరనే చూపించుకుంటుంది. ఇంకా 2-3 days అయితే 6 months పడేవి తనకి. అంటే భార్య భర్తలు ఏ విధంగా ఉండే లవ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. బాగా చూసుకునేవారా? గొడవలు అంటే అవుతుండే. వాళ్ళు ఎక్కువ ఏం షేర్ చేసుకునేది కాదు. తను మామూలుగా అయితే మొన్న రీసెంట్గా కొట్టిందని చెప్పింది. చెవి దగ్గర నొప్పి లేస్తుంది అక్క అని చెప్పింది. తను కమ్మ కూడా లేకుండే కాబట్టి నొప్పి లేస్తుంది అని చెప్పింది. కొట్టిందంటే ఎందుకో వంట చేయలేదు. తను గొడవపడ్డది, చిన్న గొడవ, దేని గురించి జరిగింది తెలియదు. ఆయన ర్యాపిడ్ కంటే ఒకరోజు వెళ్తుండే, ఒకరోజు వెళ్ళట్లేదు. దాని గురించి కొంచెం బాధపడింది. కొట్టిందంట కాస్త కానీ డైలీ మా ఇంట్లోనే కూర్చునేది వచ్చేసి. తనైతే ఆ తమ్ముడు పోగానే వచ్చి కూర్చునేది. ఆ ఇంట్లోనే కూడా మా ఇంట్లో వచ్చే కూర్చునేది. అది ఇది మాట్లాడుకుంటుండే. కానీ తను ఇంక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయినాక గొడవలు అవుతుంటాయి కదా అని కామన్గా లైట్ తీసుకుంటాను. ఇంత సీరియస్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం అసలుకి. అంటే నిన్న సాయంత్రం ఏమైనా మాట్లాడారా? నిన్న కలిసారా? అదే తను రాలేదు కిందకి, నేను కూడా పైకి వెళ్ళలేదు. అదే నైట్ మెసేజ్ పెట్టిన తనకి. ఒకటైతే ఆమె ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది అని మర్చిపోయినా. వాడు వైఫై గారు రిప్లై ఇస్తుందేమో అని మెసేజ్ పెట్టిన ఫోన్లో. వాటి రిప్లై ఏం రాలేదు. సడన్గా ఈ న్యూస్ విన్నా. ఇంకా నేను మెసేజ్ పెట్టినా తను, ఎందుకంటే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. తను ఎక్కడికి నాకు చెప్పే వెళ్తుంది. ప్రెగ్నెంట్ కదా, ఇక్కడ అందరికి తెలియదు. సో నన్ను అడిగే వెళ్తుంది తను. అందుకే ఆమెకు నేను ఫోన్లో మెసేజ్ పెట్టినా ఎక్కడికి వెళ్ళావు. ఆ తమ్ముడిని అడిగితే ఏమనంటే మహేందర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్క అన్నాడు. ఆమె కిందికి రాలేదు. నాకు డౌట్ వచ్చి నేను అడిగిన, అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నాడు. సరే నేను కామ్గా ఉండిపోయినా. మళ్ళీ ఆమె ఫోన్కి మెసేజ్ పెట్టి ఇంకా రిప్లై రాలేదు నాకు. సో అప్పటికే చనిపోయింది అనుకుంటున్నాను నేను. ఇంకా రిప్లై రాలేదు కదా. అంటే మీరు చూస్తున్నారు కాబట్టి అంటే దీనికి గల కారణాలు అంటే ఎక్కడికక్కడ పార్ట్స్ కూడా మొత్తం కూడా నేను పైకి వెళ్ళలేదు. యాక్చువల్లీ పోలీసులు నేనే షాక్లో ఉన్నా. నాకు తెలియదు నేను ఇంత జరుగుతుందో అనుకోలేదు కదా మేడం. యాక్చువల్లీ నేను పోలీసు వాళ్ళు వచ్చారు, డోర్ కొడితే ఓపెన్ చేసిన. ఏమైందంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి నుంచి ఫోన్ చేసి వాళ్ళ మమ్మీ ఒకటే ఫోన్ చేసి ఏడుస్తుంది. అప్పుడు నాకు టెన్షన్ అయిపోయింది. ఇంకా నాకు గాబర్ అయిపోయింది ఇంకా అంతే. మహేందర్ రెడ్డి మంచోడేనా? అంటే మంచి ఎక్కువ ఏమంటారు
నేనైతే వాళ్ళతో గొడవ లేదు కాబట్టి మామూలుగా మాట్లాడుతుండే, కింద నీళ్ళు నింపెడితే పైకి తీసుకెళ్ళి నల్లు వచ్చినప్పుడు వాటర్ నింపుతుంటే పైకి వెళ్తుండే అంతే. తను కింద కూర్చుంటే కూడా పిలుస్తుండే జ్యోతి అనేసి, ఉందంటే ఉందాక అంటే ఉంది అంతే, పైకి వెళ్ళిపోతుండే అంతే. ఏమైనా అవసరం ఉంటే పైకి వెళ్ళిపోతుండే తను, మా ఇంట్లో కూర్చుంటుండే, కాకపోతే మాట్లాడుకుంటే ఎవరితో ఎక్కువ ఏం మాట్లాడేది కాదు. కాకపోతే మొన్న కూడా బయటనే కూర్చున్నాం, తన బెస్ట్ ఫ్రెండ్ శ్వేతతో కూడా ఫోన్లో మాట్లాడింది, నాతో కూడా మాట్లాడించింది అంతే. పోలీసులు ఏ టైంకి వచ్చారు మీకు ఎప్పుడు తెలిసిందంటే? టైము 2:30, 3 అయిందా. పోలీసు వాళ్ళు లక్ష్మణ్ అన్ననే పోలీసు వాళ్ళు వచ్చారు మా ఇంటికి నాకు డోర్ కొట్టి లేపడానికి. మీది Maybe అక్కడ పక్కనేనా? నేను కిందనే ఉంటా, వాళ్ళది అది కూడా పూర పైన అది. సో అంటే వాళ్ళ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయింది 2 years అవుతుంది మేబీ. 2 years అవుతుంది. ఆమెది 9th క్లాస్ నుంచి లవ్ అంట. 9th క్లాస్ నుంచి లవ్ మ్యారేజ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని వచ్చాను. కాకపోతే ఎప్పటికైనా వాళ్ళ అత్తకు వాళ్ళ మామకి వాళ్ళ తోటికోడలు కామెంట్ ఇష్టమే లేకుండే అంట. ఫోన్లో కూడా ఏం మాట్లాడేది కాదు, ఏం కాదని చెప్పింది తను. సో అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదా? ఇష్టం లేకున్నట్టే ఉంటుంది, వాళ్ళ అత్త సరిగ్గా మాట్లాడేది కాదంట తనతో. అంటే ర్యాపిడో నడిపేవాడా అబ్బాయి? ర్యాపిడో నడిపేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉండేయా వాళ్ళకి? ఇప్పుడు ఏంటంటే అదే తను ప్రెగ్నెంట్ ఉంది, ఖర్చులు ఉంటాయి, ఇంట్లో తినడానికి ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. తన ఫ్రెండ్ శ్వేత ఆమెకి 500 ట్రాన్స్ఫర్ చేసిందంట. హాస్పిటల్కి వెళ్తే కాల్షియం తక్కువ ఉంది అన్నారంట. నువ్వు పాలు ఇంకా మిల్క్ అవన్నీ తాగాలి, గుడ్లు తినాలంటే అట్లా అనేసి ఇంకా 500 చేసింది. అంటే ఎవరితో కూడా మాట్లాడించేవాడు కాదా? తను ఎవరితో మాట్లాడకపోతుండే, ఇక్కడైతే ఎవరితో మాట్లాడకపోతుండే. అంటే అంతకుముందు వచ్చారు, మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే అక్కడ తనకి నచ్చలేదు ఇల్లు. అక్కడ ఇల్లు కన్వీనెంట్గా లేదు. ఆదర్శ్ నగర్లో ఉండే 1 month ఉన్నారు, 4 months ఉన్నారు, 5 months ఇక్కడికి వచ్చింది తను. అక్కడ కన్వీనెంట్గా లేదు, ఇక్కడ ఉండి వెళ్ళిపోయింది కాబట్టి మేము తెలిసిన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రావడం జరిగింది తను అంతే. అమ్మ మీరు తెలుసా ఆ అమ్మాయి? తెలుసు, కానీ వాళ్ళు పైన రెంటారు. మాది మా బావ వాళ్ళ ఇల్లు అది. 4 అన్నదమ్ములు, పోర్షన్లు ఎవరి వాళ్ళకు ఉంటాయి. కానీ మొన్న నైట్ మేము బయట కూర్చున్నప్పుడు చూసాము, తనతో మాట్లాడినప్పుడు చూసాను, కానీ ఆమెతో అంత అటాచ్మెంట్ ఏం లేదు. వాళ్ళు 1 year ఉన్నారు, మళ్ళీ 2 months బిఫోర్ ఖాళీ చేశారు. మళ్ళీ 1 month బిఫోర్ ఖాళీ చేసి మళ్ళీ వచ్చారు. ప్రెగ్నెంట్ కదా, ఇక్కడ అందరు ఉంటారా, కానీ తనతోనే ఎక్కువ క్లోజ్గా ఉండేది ఊర్మిళ్ళతోనే. సరే చూస్తూ ఉండేది, బయట కూర్చొని మాట్లాడుతుండేది, కానీ వాళ్ళ ఆయనతో కానీ ఆమెతో కానీ మాట్లాడే వరకు అయితే లేదు. నైట్ మాకు కాల్ వచ్చే వరకు, బయట వాళ్ళు కాల్ చేసే వరకు కూడా మాకు తెలియదు పోలీసు వాళ్ళు వచ్చారు, ఇట్లా ఘటన జరిగిందని చెప్పేదాకా కూడా మాకు తెలియదు. ఇట్లా ఆ అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళు చేయడం అంటే, అబ్బాయి ఎంత సైలెంట్ అంటే అసలు ఉన్నాడా లేడా అన్నట్టు ఉండేది. డ్యూటీ పోయేది వచ్చేది, ఇంట్లో ఉండేది. 2-3 సార్లు గొడవ అయ్యేది, కానీ భార్యాభర్తలకు గొడవ అవుతుందిగా సహజమే అని వదిలేసేది. కానీ ఇంత సంఘటన మా ఇంట్లోనే జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అంటే జనరల్గా ఏదైనా భార్యాభర్తల మధ్య కోపం వచ్చినా కూడా క్షణిక ఆవేశం వల్ల చంపిన అంత క్రూరియల్గా చంపాల్సిన అవసరం ఏముంటుందంటారు కదా. లవ్ మ్యారేజ్ కదా, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరు ఇక్కడ రాకపోయేది. మళ్ళీ ప్రెగ్నెంట్ కదా, అమ్మాయి జాబ్ కూడా వెళ్ళేది, జాబ్ మానేసింది ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన నుంచి. మానేసి ఇంట్లోనే ఉంది. సరే పాప బాబా ఉడితే వాళ్ళకు మామూలుగా గొడవలు అయితే సర్దుకుంటారులే అని అనుకున్నాం, కానీ మరి మనసులో తనేం పెట్టుకొని చేసిండో కూడా తెలియదు. అదండి. మీతో మాట్లాడేవారా? లేదు, చూసేవాళ్ళం కానీ మాట్లాడేవాళ్ళం కాదు. సో చూసుకోవచ్చు, మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అమ్మ స్వాతికి సంబంధించి ఏంటి అంత క్రూయల్గా చంపాల్సిన అవసరం? జ్యోతి మాట్లాడలేదా? చెప్పండి. ఆమె ఇక్కడనే ఉంటుండే అండి, సైలెంట్గా ఉండి అందరితో మంచిగానే మాట్లాడుతుండే, ఎవరితోనూ గొడవ పెట్టుకోకపోతుండే, బాగానే ఉంటుండే. ఒక్కరోజు ఆమె ఫ్రైడే కనిపించింది అందరికీ, సాటర్డే ఒక్కరోజు నిన్ననే కనిపించలేదు ఆమె. అప్పటికి అడిగిందంట కూడా ఆమె, ఆ అమ్మాయి కనిపిస్తలేదని. ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కింద వెళ్ళిందని చెప్పిందంట. కానీ ఆయన చూడడానికి ఎంత డీసెంట్గా ఉన్నాడు, మళ్ళా ఏం జరిగినట్టు వచ్చిండు నైట్ కిందికి. పోలీసులు తీసుకుపోయేటప్పుడు కూడా ఆయనకి ఇంత భయం అనేది లేదు, డేరుగా వచ్చిండు కిందికి. కానీ అంత ముక్కలుగా చేయాల్సిన అవసరం, అంత దారుణంగా ఎంత బాగుంటున్నా అట్లా చేస్తారు. కానీ అంత సొంత భార్యని దట్టు ప్రెగ్నెంట్తో ఉన్నది. అదే కదా, ఇప్పుడు అందరికీ మస్తు అట్లా చేస్తున్నట్టు ఎవరు నమ్మతలేరు. అట్లా చేసేసిండు ఆయన. మళ్ళీ అంత డేరుగా బండిల్నే పెట్టేసిండు, చాకులు రంపాలు అన్ని బండిల్నే పెట్టిండు. నైట్ పోలీసు వాళ్ళకి తీసి చూపిస్తుండు ఆయన. మార్నింగ్ ఇదే బ్యాగ్లో, ఇదే బండి మీద తీసుకుపోయినా, ఇదే బ్యాగ్లో తీసుకెళ్ళినా అన్ని చూపిస్తుండు ఆయన. ఆయనకి ఎంత భయం లేకపోతే అట్లా చేస్తాడు ఆయన.
అంటే మీకు తెలిసినంత వరకు ఏం కారణాలు అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంతే, లవ్ ప్రాబ్లం, క్యాష్ ప్రాబ్లం, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏమైనా ఫోర్స్ చేయొచ్చు, అంతే ఇక. సో ఏ విధంగా ఉండేది జ్యోతి అందరితో కలిసి? అందరితో కలిసి బాగుండేది. ఆమె కిందికి వస్తుండే, కూర్చుంటుండే, మాట్లాడుతుండే, అక్క నన్ను అందరినీ పలకరిస్తుండే, వెళ్తుండే. ఆమె నిన్న మొన్నగిన మాట్లాడింది, వచ్చింది, పైన వాకింగ్ చేస్తుండే, బట్టలు తీస్తుండే సాయంత్రం పూట. నిన్న నుండి ఆమె కనబడట్లేదు. నిన్న కనబడకపోతే ఎప్పుడు కింద దిగినాం లాస్ట్? మొన్న ఈవినింగ్ కనిపించింది నాకు, నైట్ కనిపించింది. అంటే మంచిగానే ఉంది. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిర్రు వాళ్ళు, బాగానే ఉంది. నిన్న నుండే కనబడట్లేదు ఆమె. నిన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన 2 times బ్యాగ్ పట్టుకొని బండి మీద వెళ్ళడం మేము చూసినాము. చూసిన తర్వాత మామూలుగా ఏమో తీసుకెళ్తున్నాను అని అనుకొని అక్కడే కూర్చొని మేము మాట్లాడుకుంటాం సాయంత్రం. సరే అని కొద్ది ఒక 1/2 hour ఉండి వెళ్ళిన, మళ్ళీ ఇంకోసారి కనిపించిండు అట్లనే. మళ్ళీ తర్వాత ఇక మామూలుగా ఇంట్లో సామాన్ ఏమో ఏదో ఒకటి బ్యాగ్ పట్టుకొని చుట్టుకొని వెళ్ళంగా చూసిన నేను. ఇంకా అంతే అక్కడి వరకు. ఇగో మా వాళ్ళగిన పక్కన ఉన్న వాళ్ళగిన 2-3 చూసిర్రు తీసుకొని వెళ్తుంటే. ఇక తర్వాత మార్నింగ్ 3 గంటలకు ఫోన్ వచ్చింది, ఇట్లా జరిగిందని. ఫోన్ వస్తే కిందికి వచ్చేసరికి అంత పోలీస్ వాళ్ళు అంత ఉన్నారు. మీదికి వెళ్ళి చూసిర్రు, అదేదో రిపోర్ట్ రాసుకున్నారు. అతన్ని పైన చూస్తే ఖాళీ చెస్ట్ మాత్రమే ఉంది. తర్వాత అన్నీ మూసినదిలో ఏదో వేసిర్రు అన్నట్టు తెలిసింది. కాలు చెస్ట్ పార్ట్ మాత్రమే ఉంది. తర్వాత పోలీసులు వచ్చి అతన్ని తీసుకొని వెళ్తుంటే చూయించు ఎక్కడ ఏమున్నాయి అంటే, అతని బ్యాగ్లో బ్యాగ్ ఉంది, రంపం ఉంది, పెద్ద పెద్ద 2 చాకులు వెళ్ళినాయి. ఇక అవి తీసుకొని డెడ్ బాడీని అంబులెన్స్లో ఎక్కిచ్చేసి అతన్ని తీసుకొని వెళ్ళారు. అంటే మీకు ఏమన్నా సౌండ్స్ ఏమైనా అరుపులు వినిపించాయా? సౌండ్కి ఏం రాలేదండి. మేము ఇక్కడ ఉంటాం కదా, ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి సౌండ్స్ అనేటివి ఏం రాలేవంట. సైలెంట్గా జరిగిపోయింది అది. అంటే మధ్యాహ్నం టైంలో చేసి ఉంటారా లేకుంటే రాత్రినే చేసి ఉంటారా? నిన్న మార్నింగ్ నుండే కనబడట్లేదు ఆమె. నిన్న మార్నింగ్ నుండే అస్సలు కనబడట్లేదు ఆమె. కింద ఉర్మిళ అనేటం ఒక ఆమె ఉంటుంది, ఆమెకి నిన్న నైట్ 10 o'clock వచ్చింది నైట్ మెసేజ్. మరి వాళ్ళ ఆయన చేసిండో తెలీదు, ఆమె చేసింది. ఫోన్ వచ్చింది ఆమెకి, ఫోన్ వచ్చింది. మరి వాళ్ళ ఆయన చేసిండో తెలియదు, ఈమె చేసిందో తెలియదు. ఒకవేళ ఈమె చేస్తే ఆ టైంలో అతను ఎప్పుడు చంపిండు? ఆ 10 o'clock చంపడం ఏంది, ముక్కలు వేయడం ఏంది, 3 గంటల వరకు పార్సల్ వేయడం ఏంది, అవన్నీ జరగదు. వాళ్ళ ఆయన చేసిండో మరి ఆమె చేసిందో తెలీదు. అంటే ఆయన రోజు వెళ్ళడా ర్యాపిడోకి? తెలీదండి, నాకు ఇవ్వాలనే కనిపించిండు అతను. ఇవ్వాలనే నేను నిన్ననే చూసిన నేను అతన్ని. నిన్న నైట్, సాటర్డే నైటే చూసిన నేను. మామూలుగానైతే కనబడాడు. నేను పైన ఉంటా కాబట్టి పైనుండి వాళ్ళు కనబడతారు, కానీ కిందనైతే నాకు ఎప్పుడు కనిపించలేదు. అతను ఎవరితోటి మాట్లాడాడు, సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వస్తాడు అట్లా. సో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా షాక్కు గురయ్యారు. ప్రధానంగా తను నిన్న మార్నింగ్ నుండి కూడా జ్యోతి కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డిని అడగ కూడా ఇంట్లోనే ఉన్నదంటూ కూడా సమాధానం ఇచ్చారు. దీనికి గల కారణాలు ఏంటి కూడా తెలియరాదు. ఒకవైపు ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. 2 సంవత్సరాల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మనం ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే 2nd floor ఉందో, ఈ 2nd floorలోనే వాళ్ళు నివసిస్తున్నారు. ఇక్కడ నిన్న పోలీసులు నిన్న అర్ధరాత్రి 3 గంటలకు ఆ సమయంలో వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆ సమయంలోనే వచ్చి అప్పుడు ఆయన దగ్గర పోలీసులకు ఏ విధంగా చేశానని కూడా నిన్న పోలీసులకు కూడా చెప్పడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. తను ర్యాపిడోగా పనిచేసినట్లు కూడా ఒకవైపు మనకైతే సమాచారం అందుతుంది. మొత్తం మీద ఒక్కసారిగా అందరు షాక్కు గురు. ఎందుకంటే ఒకవైపు ప్రెగ్నెంట్ ఉండడంతో ఇక్కడ కొంచెం కన్విన్స్గా ఉండడంతో ఇక్కడనే వాళ్ళందరూ కూడా నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మనకు కనిపిస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్లో వాళ్ళు నివసిస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ బాడీ పార్ట్స్ మొత్తం కూడా ఎక్కడికక్కడ డివైడ్ చేసి కవర్లో చేసి మూసి నదిలో వేశారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మేడిపల్లి దాదాపు 25 రోజుల క్రితమే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇల్లు ఉందో ఈ ఇల్లే జ్యోతికి సంబంధించినట్టు మొత్తం కూడా ప్రస్తుతం అయితే లాక్ వేశారు. సో ఇందులోనే ఒకవైపు భార్య భర్తలు కూడా నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కిచెన్ కావచ్చు, ఇదంతా కూడా ఏదైతే జ్యోతి మహేందర్ రెడ్డి దాదాపు 25 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నివసిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఏవైతే సమస్యలు కూడా తలెత్తుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో అందరూ కూడా షాక్ గురయ్యారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే మహేందర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది.
అంటే ఆ బాడీ పార్ట్స్ దొరికాయా శిల్ప? మరి వేరే దగ్గర ఎక్కడో మూసీలో పడేసి ఉండొచ్చు అని కింద మహిళలు మాట్లాడుతున్నారు కదా, బాడీ పార్ట్స్ దొరికాయా? రైట్, ప్రస్తుతం ఛాతీ భాగం ఏదైతే ఉంటుందో అది పోలీసులు అది దానికి సంబంధించి అది ఒకటి మాత్రం దొరికింది. మిగతా సంబంధించి మొత్తం కూడా మూసీ నదిలో పడేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే మహేందర్ రెడ్డిని విచారిస్తున్నారు. ఎందుకంత బ్రూటల్గా మర్డర్ చేయాల్సి వచ్చిందని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. వాటికి సంబంధించి ఎక్కడికి కాళ్ళు కావచ్చు, మొండ కావచ్చు వేట్ చేశారు. ప్రస్తుతం ఛాతీ భాగం ఒకటి లభ్యమైంది. దానికి సంబంధించి కూడా ఒకవైపు ఇప్పటికే సొంత గ్రామానికి కూడా తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మిగతా పార్ట్స్ని కూడా ప్రస్తుతం పోలీసులు వెతికే పనిలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇప్పటికే దీనికి గల కారణాలు ఏంటి, ఏమైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా, లేకుంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా జ్యోతి ఇక్కడ కిందికి రాలేదు. దానికి సంబంధించి ఒకవైపు అడిగినప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నట్టు కూడా వాళ్ళందరూ కూడా సమాచారం ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ ఇంట్లోనే జ్యోతి అదేవిధంగా మహేందర్ రెడ్డి నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. నిన్న అర్ధరాత్రి 3 గంటలకి ఇటు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రాగానే ఇదే రంపంతో నేను కట్ చేశానంటూ కూడా ధైర్యంగా ఎలాంటి రిగ్రెట్ లేకుండా చెప్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే జ్యోతి అదేవిధంగా మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇందులోనే దాదాపు 1 ఇయర్ బ్యాక్ ఇక్కడనే నివసించారు. మరోసారి వేరే ఆదర్శ్ నగర్కి షిఫ్ట్ అయ్యారు. కానీ మరోసారి ఇక్కడే కన్వీనియంట్గా ఉండాలి అని జ్యోతి అనడంతో ఇక్కడికో వచ్చి నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జ్యోతికి సంబంధించినటువంటి పార్ట్స్ని అయితే ప్రస్తుతం వెతుకుతున్నట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. ప్రధానంగా ఛాతీ పార్ట్ మాత్రం పోలీసులకు లభ్యమైంది. మిగతా వారిని ప్రస్తుతం వెతుకుతున్నట్లయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. పోలీసుల విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఇస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. అసలు తమ మధ్య ఎలాంటి గొడవలు ఉండేవి కాదు అంటూ స్థానికులు చెప్తున్నారు. జ్యోతి మహేందర్ ఇద్దరూ చాలా బాగుండేవాళ్ళు. జ్యోతి కిందకు వచ్చేది, అందరితో మాట్లాడేది, ఇంటి కింద ఉండి పక్కింట్లో వాళ్ళతో అందరితో మాట్లాడేది, చాలా ఫ్రెండ్లీగా ఉండేది అని చెప్తున్నారు. అలాగే మహేందర్ కూడా కనీసం ఇంట్లో ఉన్నాడో లేదో కూడా తెలియనంత సైలెంట్గా ఉండేవాడు అంటూ అక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. చాలా క్వైట్గా ఉండేవాళ్ళు, చాలా సైలెంట్గా ఉండేవాడు, చాలా ఇన్నోసెంట్గా ఉండేవాడు. ఇదంతా అసలు ఇలాంటి ఒకటి జరిగిందని తెలిసి మాకే భయం వేసింది, మాకు అర్థం కాలేదు అసలు ఇలా ఎలా జరిగిందో అంటూ స్థానికులు కూడా చెప్తున్నారు. మరి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయంటే ఏదో 2-3 సార్లు గొడవలు జరిగాయి తప్ప, సహజంగా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, అలాంటి గొడవలే తప్ప ఇంత పెద్ద భయంకరమైన గొడవలు ఏం లేవు, ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునేంత గొడవలు అయితే వాళ్ళ మధ్యలో లేవు, అంతా బాగానే ఉండేది అంటూ వాళ్ళు చెప్తున్నారు. అందులోనూ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కదా, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అంటూ స్థానికులు అంతా చెప్తున్నారు. మరి అసలు ఏం జరిగింది? ప్రెగ్నెంట్ అయినటువంటి భార్యను, కడుపుతో ఉన్నటువంటి భార్యను ఇంత దారుణంగా హత్య చేసి ముక్కలుగా చేసి బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో మూసీ నదిలో పడేసినట్లుగా తెలుస్తుంది. అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. తన భార్యను తాను హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ డేకో ఆ తర్వాత రోజుకో బయటపడుతుంది విషయం, పోలీసులకు తెలుస్తుంది, తను దొరికిపోతానన్నటువంటి ఆలోచన లేకపోతే ఇలాంటి ఆలోచనలు సైతం రాకుండా చేసేంత క్రూరత్వం అతనిలో ఉండడం వల్ల మన కింద విజువల్లో మనం చూడొచ్చు క్లియర్గా. జ్యోతి తల్లిదండ్రులు వాళ్ళ హోమ్ టౌన్లో వాళ్ళ ఊర్లో తల్లిదండ్రులు ఏడుస్తున్నటువంటి, గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కన్న కూతుర్ని పోగొట్టుకొని, అందులోనూ ప్రెగ్నెంట్ ఆ యువతి ప్రెగ్నెంట్ అయినటువంటి కన్న కూతుర్ని పోగొట్టుకొని రేపో మాపో మనోడో మనోరాలో వస్తారు, సంతోషంగా వాళ్ళతో ఆడుకుందాం అనుకుంటున్నటువంటి ఆ జ్యోతి పేరెంట్స్ గుండెలు బాదుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మహేందర్ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు తమ కొడుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించుకోగలమా? వాళ్ళు బాధపడతారా, భయపడతారా? వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందనేది మనం అసలు ఊహించలేని పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. పెద్దగా గొడవలు లేవు. ఒకవేళ ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ భార్యను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఇంకేమైనా కోణంలో కూడా ఆలోచిస్తున్నారు.
మరోవైపు జ్యోతి కొన్నిసార్లు అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో మా అత్తింటి వాళ్లకు నేనంటే పెద్దగా ఇష్టం లేదు అని చెప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏం జరిగింది ఏంటి అనే వివరాలు ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు చెప్తూ ఉంటుంది. కేవలం జ్యోతికి సంబంధించినటువంటి ఛాతీ భాగం మాత్రమే ఇంట్లో దొరికింది. మిగతా బాడీ పార్ట్స్ మూసీ నదిలో వేశాడు అంటూ తెలుస్తోంది. వాటిని రికవర్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అసలు ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారిస్తున్నారు. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఆర్టీవీ ఈ కేసుకు సంబంధించి అందిస్తూ ఉంటుంది. పోలీసుల విచారణకు సంబంధించి అందిస్తూ ఉంటుంది. మరొకసారి యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్నటువంటి వార్తలు కానీ చెప్తున్నటువంటి వార్త చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చూడడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు. సున్నిత మనస్కులు గాయపడవచ్చు ఇలాంటివి చూడడం వల్ల వినడం వల్ల. కానీ వార్తను మీకు చేరవేసే ఉద్దేశంతో ఆర్టీవీ ఉంది. చేరవేయడమే మా ఉద్దేశం. చిన్నపిల్లలు, మహిళలు లేదంటే సున్నిత మనస్కులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి ఆర్టీవీ మీకు అందిస్తూనే ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.